అమ్మ వాళ్ళు మనుకి సంబంధం చూస్తామని చెప్పారు. ఇప్పుడే వెళ్ళి ఆ విషయం ఎంతవరకు వచ్చిందో కనుక్కుంటా. అమర్, పర్లేదు అమర్, ఎవరు ఎలా అనుకున్నా నాకేం బాధ లేదు. అమర్ అమర్ అమర్, హే నిజం చెప్పు, ఎవరు అలా అనలేదు కదా? నువ్వే కావాలని అన్నావు కదా? ఏంటి మను, నీకింకా డౌట్గానే ఉందా? చ, నీకు ఈ పాటికి క్లారిటీ వచ్చేసిందనుకున్నానే. బాగా స్లో అయిపోయావు మను, చాలా డిసప్పాయింట్ చేశావు. అమర్కి నిజం తెలియకుండా ఎలా దాచాలో అర్థం కాక నేను చేస్తుంటే బాగా నా పెళ్లి గురించి తీసుకొచ్చి ఇంకా టెన్షన్ పెడుతుంది. అమర్ అనుమానం నుంచి ఎలా తప్పించుకోవాలి? బాగిని పర్మనెంట్గా అమర్కి ఎలా దూరం చేయాలి? హలో, ఏంటి? అమర్ చేతిలో నేను చచ్చానో లేదో కనుక్కోడానికి ఫోన్ చేశావా? కాదు, నేను నీ కోసం పనిచేయటం అయిపోయింది. ఇక నువ్వు నా కోసం పనిచేయటం మొదలు పెట్టాలని చెప్పడానికి ఫోన్ చేశా. నేను నీ కోసం పనిచేయాలా? ఏం పని? పాత పని. నువ్వు పూర్తి చేస్తానని నాకు మాట ఇచ్చి సగంలో ఆపేసిన పని. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. అంజలి గురించి మాట్లాడుతున్నాను. కోర్టు ఇచ్చిన టైం అయిపోయింది మనోహరి. నేను అంజలిని తీసుకుని వెంటనే కోల్కతా వెళ్ళాలి. ఈ పరిస్థితుల్లో ఎలా తీసుకెళ్తావు? కొన్ని రోజుల వరకు కుదరదు. రోజులు కాదు మనోహరి, ఇవాళే తీసుకుని వెళ్ళాలి. నేను ఆల్రెడీ హైదరాబాద్కి వచ్చేసా. రణ్వీర్, నీకు నా పరిస్థితి అర్థం కావడం లేదు. అమర్కి నా మీద అనుమానం మొదలైంది. దానికి తోడు ఆ భాగ్య అనామిక కలిసి నా ప్రాణాలు తీసేస్తున్నారు. ఇలాంటప్పుడు ఒక్క చిన్న తప్పు చేసి దొరికిపోయినా అమర్ అనుమానం నిజమని తెలిసిపోతుంది. అదే చిన్న పని నువ్వు చేయకపోయినా నిజం తెలిసిపోతుంది మనోహరి. నాకు నో వినటం నచ్చదని తెలుసు కదా. ప్లాన్ రెడీ చేసి అంజలిని ఎప్పుడు ఎక్కడికి వచ్చి తీసుకెళ్లాలో చెప్పు. హలో హలో రణ్వీర్, అందరూ ఒకేసారి టార్చర్ పెడుతున్నారేంటి? ఇవాళ బ్లాక్ మెయిలర్ గాడి సంగతి తేలుద్దాం అనుకుంటే రణ్వీర్ వచ్చి మొత్తం చెడగొట్టేలా అన్నాడు. అమర్కి డౌట్ రాకుండా అంజుని రణ్వీర్కి అప్పచెప్పడం ఎలా? కమాన్ కమాన్ అంజు, 4 కొట్టు అంజు, 4 కొట్టు. పిల్లలు ఆడుకుంటున్నారా? లేదా ఆంటీ, పల్లీలు అమ్ముతున్నాం. మీకు కూడా కావాలా? పుట్టిదాన్ని పొగురు చూస్తే ఒళ్ళు మండుతుంది. టాపిక్ డైవర్ట్ చేయాలి. మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది. బాధగా ఉందా? ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ అంతా మీరు ఇలా డల్ గా ఉన్నందుకు. డల్గా ఏముంది, మొన్నే కదా కొడైకెనాల్ వెళ్ళొచ్చాం. వెళ్ళారు, కానీ అక్కడ కూడా సరిగ్గా ఎంజాయ్ చేయలేదు కదా? లేదే, మేం బానే ఎంజాయ్ చేసాం. హౌసే ఆరు నలుగురిని బానే షార్ప్గా పెంచావే. ఎంజాయ్ చేశారు, కానీ ఎగ్జిబిషన్కి వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు కదా. సిటీలో పెద్ద ఎగ్జిబిషన్ పెట్టారంట, వెళ్తే ఎంత బాగుంటుందో కదా. అవును బాగుంటుంది, కానీ మిస్ అమ్మ కాళ్ళు బాగాలేదు కదా, ఇప్పుడు ఎలా వెళ్తాం? అయ్యో పిల్లలు, నేను చెప్తుంది కూడా భాగీ కోసమే. పాపం తన ఇంట్లోనే ఉంటుంది కదా, బోర్ కొడుతూ ఉంటుంది. అదే ఎగ్జిబిషన్ కి తీసుకెళ్తే ఎంజాయ్ చేస్తుంది. కరెక్ట్ ఆంటీ,
మీరు వెళ్ళి డాడీకి చెప్పి ఒప్పిస్తారా? నేనా? నేను చెప్తే ఏం బాగుంటుంది? మీరు వెళ్ళి మిస్ అమ్మని అడగండి, తను మీ డాడ్ని ఒప్పిస్తుంది. హ? సరే. హ. వెళ్ళండి వెళ్ళండి. పిల్లలు అడిగితే నువ్వు కాదనిలేవు. అమర్తో ఎలా అయినా అవుననిపిస్తావు. ఎగ్జిబిషన్లో ఆ రణ్వీర్ అంజలిని తీసుకెళ్ళిపోతాడు. నువ్వు ఎగ్జిబిషన్కి వెళ్దాం అనడం వల్లనే అంజలి మిస్ అయిందని నీ మీద నిందేసి అమరే నిన్ను ఇంట్లో నుంచి గెంటేసేలా చేస్తాను. థ్యాంక్స్ అక్క. మిస్సమ్మా మేము ఒకటి అడుగుతాం, నువ్వు నో చెప్పకూడదు. దాన్ని అడగడం అనరే, నీకు కావాల్సింది చేయమని చెప్పడం అంటారు. ఏంటే వెతుకుతున్నావు? అదే మ్యూట్ బటన్ ఉంటుంది కదా, అది ఎక్కడుందో చూసి మీ వాయిస్ మ్యూట్ చేద్దామని. మిస్సమ్మా నేనొకటి. ఓకే 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 ఓకే, నువ్వు చెప్పడం లేదు, అడుగుతున్నావు అంతే కదా. ఏంటో అడుగు. మనం ఇవాళ వాటర్ వరల్డ్కి వెళ్దామా? వాటర్ వరల్డ్ కా? అదెలా సాధ్యమవుతుంది అంజు? మిస్ అమ్మకి కాలు నొప్పి ఉంది కదా. పైగా డాక్టర్ మిస్ అమ్మని 1 వీక్ రెస్ట్ తీసుకోమన్నారు. 1 వీక్ ఇంట్లో నుంటే మిస్ అమ్మకి బోర్ కొడుతుంది కదా. అలా కాసేపు బయటికి వస్తే మిస్ అమ్మ కూడా చిల్ అవుతుంది కదా. మాకు ఇంట్లో బోర్ కొడుతుంది, ఒక్కరోజే కదా, ప్లీజ్ వెళ్దాం మిస్ అమ్మ. సరే వెళ్దాం. ఎస్. ఇప్పుడే నాన్నతో మాట్లాడతాను. మీరు అడిగినట్టే ఈ రోజే వెళ్దాం. పిల్లలు ఒక నిమిషం. ఏంటి మిస్ అమ్మ, నీ కండిషన్ తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నావా? ఏం కాదక్క, యాక్చువల్గా నా కాలు నొప్పి తగ్గిపోయింది. అప్పుడే ఎలా తగ్గుతుందమ్మా? నెక్స్ట్ వీక్ ప్లాన్ చేసుకుని పిల్లలతో వెళ్ళండి. లేదు మావయ్య, నిజంగా కాలు నొప్పి తగ్గిపోయింది. కావాలంటే చూడండి. మెల్లగా. చూడండి, లేచి నించోగలిగాను. ఇప్పుడు చూడండి, నడిచి కూడా చూపిస్తాను. జాగ్రత్త. మిస్సమ్మా నడిచి చూపిస్తానని అలాగే వెళ్ళిపోయిందేంటి? డాడీతో మాట్లాడడానికి వెళ్ళింది. రండి రండి. అరే Yeah, that's okay. I'll call you back. Hey. ఏం చేస్తున్నావు? నడవడానికి ట్రై చేస్తున్నా. ఇప్పుడు నీకు అంతగా నడవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఇప్పుడు మనం వాటర్ వరల్డ్కి వెళ్తే అక్కడ నడవాలి కదండి. ఇప్పుడు మనం వాటర్ పార్క్కి ఎందుకు వెళ్తున్నాం? నమ్మకుండా చెప్పు, ఎందుకు వెళ్తున్నావు? అంటే అది మనం అర్థమైంది. ఇప్పుడు కాదు, నీ కాలు నొప్పి తగ్గాక వెళ్దాం. అవును మిస్ అమ్మా, నీ కాళ్ళు ఇలా పెట్టుకొని ఎలా వెళ్తాం చెప్పు? నీకు దండం పెడతాం మిస్ అమ్మా, ఇదంతా నా ప్లాన్ అని మాత్రం చెప్పకు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.
నాకు నాకు తగ్గిందండి. తగ్గలేదు బాగి. ముందు నువ్వు కూర్చో. నేను కూర్చోనండి. ప్లీజ్ అండి, వెళ్దాం. నాకు నిజంగా నొప్పి లేదు. బాగి, నేను చెప్పేది విను. అవసరం అయితే నెక్స్ట్ వీక్ వెళ్దాం. లేదండి లేదండి, ప్లీజ్ ప్లీజ్, ఈరోజే వెళ్దాం. అరే చెప్పాను కదా నెక్స్ట్ వీక్ వెళ్దామని. నాకు ఇప్పుడే వెళ్ళాలని ఉందండి. ఇంట్లో ఒకే చోట కూర్చొని ఉంటే చాలా బోర్ కొడుతుంది. ప్లీజ్ అండి, ప్లీజ్. నిజంగా నొప్పి లేదా? అస్సలు లేదు. కావాలంటే పరిగెత్తి చూపించిన. అవసరం లేదు. నాకు చిన్న వర్క్ ఉంది, అది చూసుకొని 1 అవర్లో స్టార్ట్ అవుదాం. ఓకే డాడ్. యాక్చువల్గా ఎండ ఎక్కువగా ఉంది, నో చెప్దాం అనుకున్నా. ఇంకేం చేస్తాం, మిస్ అమ్మ కోసం వస్తాం. రాథోడ్ సార్, వెహికల్ రెడీ సార్. 5 minutesలో ఫ్రెష్ అయ్యి వస్తాను. Thank you, Miss Amma. Thank you so much. Thank you, Miss Amma. Yes. అమర్ చేత మెడ పట్టుకుని బయటికి గండించుకోవడానికి ఎంత కష్టపడ్డావే. ఇవాళ రణ్వీర్ అంజలిని తీసుకెళ్ళగానే అదంతా నీ వల్ల జరిగిందని అమర్ అనుకునేలా చేసి నిన్ను బయటికి గంటించి నీ పోస్ట్లో నేను సెటిల్ అవుతాను. ఏంటి మనోహరి, అంజలిని నాతో పంపించడం కుదరదు అని చెప్పడానికి ఫోన్ చేసావా? సాయంత్రం ఫ్యామిలీ అందరం కలిసి ఎగ్జిబిషన్కి వస్తున్నాం. అంజలిని తీసుకెళ్ళిపోమని చెప్పడానికే నీకు ఫోన్ చేసింది. వా, నువ్వు ప్రెజర్లో కూడా ఇంత ఫాస్ట్గా పనిచేస్తావని తెలుసుంటే నేను వచ్చినప్పటి నుంచే నీ మీద ప్రెజర్ పెడుతూ ఉండేవాడిని కదా. అంజలిని తీసుకెళ్ళడానికి సాయం అడిగావు, చేశాను. సాయంత్రం నువ్వు ఆ పిల్ల రాక్షసుని తీసుకెళ్ళలేకపోతే నాకు సంబంధం లేదు. మళ్ళీ నన్ను అనుకో. పక్కాగా ప్లాన్ చేసుకునిరా. అరే, నా కోసం ఇంత చేస్తున్న నిన్ను ఏమంటా మనోహరి? ఇవాళతో నా సమస్యకి పర్మనెంట్ సమాధానం దొరకబోతుందన్నమాట. థ్యాంక్ యూ. సాయంత్రం మీరు బయలుదేరే ముందు నాకు ఫోన్ చేయి. సరే, కానీ అంతలోపు నువ్వు నాకు ఒక సాయం చేయాలి. అడుగుతున్నావా, ఆర్డర్ చేస్తున్నావా మనోహరి? అడుగుతున్నాను. అయినా నేను చేసిన హెల్ప్కి రిటర్న్ అడుగుతున్నాను, అంతే. రుణం తీర్చేసుకోమంటున్నావు. సరే చెప్పు, ఏం చేయాలా? నన్ను ఒకడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్పాను కదా. అతను అనాథాశ్రమంలో నా ఫ్రెండ్ చిత్ర ఏమో అని నాకు డౌట్గా ఉంది. వాడు అంటున్నావు, అమ్మాయి పేరు చెప్తున్నావు. వాయిస్ మాడ్యులేషన్ యాప్ వాడుతుందేమో అని నా అనుమానం. అందుకే ఇవాళ చిత్రకే డబ్బులు ఇచ్చి బ్లాక్మెయిలర్కి ఇవ్వమని చెప్తున్నాను. సరే, ఇప్పుడు నేనేం చేయాలి? చిత్రని ఫాలో అయ్యి తను బ్లాక్మెయిలర్ ఒకరో కాదో కనిపెట్టాలి. సరే, ఫాలో అయ్యి నీకు చెప్తాను. ఇప్పుడు చిత్ర మా ఇంటికి వస్తుంది. మా ఇంటి నుంచి నేను చెప్పిన చోటుకి వెళ్తుంది. నువ్వు మా స్ట్రీట్ చివరి నుంచి ఫాలో అవ్వు. అలాగే, ఉంటాను. చిత్ర నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది నువ్వే అని తెలియాలి. ఇవాళే నీకు భూమి ఆఖరి రోజు అవుతుంది.
ఎక్స్క్యూజ్ మీ సార్. ప్రొసీడ్. హలో, అవునా? సరే సరే సార్, రణవీర్ సిటీలోకి వచ్చాడంట. ఎప్పుడు? 2 hours బ్యాకే ల్యాండ్ అయ్యాడంట సార్. రణ్వీర్ ఎందుకు మళ్ళీ మళ్ళీ హైదరాబాద్ వస్తున్నాడు? రణ్వీర్కి ఇక్కడ ఏం పని? తన పాప కోసం వస్తున్నానని చెప్పాడు కదా సార్. పాప కోసం వచ్చేవాడు, కానీ ఇప్పుడు వస్తుంది తన పాప కోసం కాదు. తను చాలా రోజుల ముందే పాప గురించి వెతకడం ఆపేసినట్టు అనిపిస్తుంది. మనం కోల్కతా వెళ్ళినప్పుడు కూడా రణ్వీర్లో ఏదో కంగారు కనిపించింది. నన్ను చూసి ఎందుకు అక్కడ అలా కంగారు పడ్డాడు? ఎనిక్లు సార్, సిటీకి ఎందుకు వచ్చాడో ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటే. కనుక్కోవాలి, కానీ ఫోన్ చేసి కాదు. మరి నువ్వు రణ్వీర్ని ఫాలో చేయి. సార్? అవును రాథోడ్, నా ఫ్యామిలీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ముందు నా ఫ్యామిలీ చుట్టూ ఉన్న వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో తెలియాలి రాథోడ్. ప్రమాదం పక్కనే ఉంది, అది ఎవరి రూపంలో ఉందో తెలిసే వరకు అందరినీ అనుమానించక తప్పదు. మన టీంకి చెప్పా, రణ్వీర్ కార్ని ట్రాక్ చేసి చెప్తారు. నువ్వు రణ్వీర్ని ఫాలో అయ్యి ఎక్కడికి వెళ్తున్నాడో, ఎవరిని కలుస్తున్నాడో నాకు మొత్తం ఇన్ఫార్మ్ చేయి. ఓకే సార్. అండ్ వన్ మోర్ థింగ్ రాథోడ్. సార్? రణ్వీర్కి అనుమానం రాకుండా చూసుకో. ఓకే సార్. నౌ ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. సరే సార్. చిత్ర మను ఫ్రెండ్. మరెందుకు చిత్రాన్ని చూసిన ప్రతిసారి మను కంగారు పడుతూ ఉంటుంది? వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుంది, అదేంటో కనిపెట్టాలి. హాయ్ మను. ఏ, ఇంత లేట్ అయింది ఏంటి? త్వరగా రమ్మని చెప్పాను కదా. లేటుగా వెళ్తే ఈలోపు వాడు అమర్కి నిజం చెప్పేస్తానంటే. మనం అంటే భయం బాగానే ఉంది. సారీ మను, ట్రాఫిక్ వల్ల లేట్ అయిపోయింది. తీసుకో. ఈ బ్యాగ్ ఏంటి పను? అసలేముంది దీంట్లో? మను చిత్రకేదో బ్యాగ్ ఇస్తుంది. ఏముంది అందులో? మను ఇంత డబ్బు చిత్ర కిందకి ఇస్తుంది. అసలు మనుకి ఇంత డబ్బు ఎక్కడిది? ఇంత డబ్బా? ఏంటి మను, ఎంతవి? 15 లక్షలు. అబ్బా, ఏం మాట్లాడుకుంటున్నారో వినిపించడం లేదే. ఇది డబ్బుని చూసొచ్చిన ఆనందమో, డబ్బు నీదవుతున్నందుకు వచ్చిన ఆనందమో ఇంకా సేపట్లో నాకు క్లారిటీ వచ్చేస్తుంది. అప్పుడు చెప్తాను. మను, ఇంత డబ్బు
పైగా బ్లాక్ మెయిలరు. ఇదంతా చూస్తుంటే నాకు భయంగా ఉంది. నేను వెళ్ళను మను, నువ్వే వెళ్ళి ఇవ్వచ్చు కదా. నేను ఇవ్వగలిగితే నిన్నెందుకు పిలుస్తాను చిత్ర? నీకేం కాదు. నేను చెప్పిన చోటుకు వెళ్ళి నాకు ఫోన్ చేయి. ఏం చేయాలో నేను చెప్తాను. అబ్బా. అయినా ఇలా ప్రతిసారి నువ్వు ఎలా ఇస్తున్నావు మను? ఎంతనిస్తావు మను? ఒకసారి పోలీసుల దగ్గరికి వెళ్తే సరిపోతుంది కదా. ఏ, పోలీసుల దగ్గరికి వెళ్తే ఆ బ్లాక్ మెయిలర్ గాడు ఫస్ట్ నేను అరుంధతిని చంపడం గురించే చెప్తాడు. ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలుసు. ముందు నువ్వు బయలుదేరు. సరే మను, బాయ్. వెళ్ళు వెళ్ళు. ఇవాల్టితో నీ చాప్టర్ క్లోజ్ చేసేస్తాను.